ఆదిపురుషు కొత్త టీజర్ వచ్చింది అంటున్నారు కదా! ఒకసారి పాతది, కొత్తది చూసి రెండిట్లో ఏమైనా మార్పులు చేశారేమో అని వెతికేద్దాం. లెట్స్ స్టార్ట్. భూమి కృంగిన నింగి చీలిన న్యాయం చేతుల్లోనే అన్యాయానికి సర్వనాశనం. వస్తున్నా న్యాయం 2 పాదాలతో 10 తలల అన్యాయాన్ని అణిచివేయడానికి. ఆగమనం అధర్మ విధ్వంసం. భూమి కృంగిన నింగి చీలిన న్యాయం చేతుల్లోనే అన్యాయానికి సర్వనాశనం. వస్తున్నా న్యాయం 2 పాదాలతో 10 తలల అన్యాయాన్ని అణిచివేయడానికి. ఆగమనం అధర్మ విధ్వంసం. ఈ సీన్లో వెనకాల పక్షుల్ని, వెనకున్న కొండని చూడండి. అదే రాక్షసులను చూడండి. ఇప్పుడు ఈ సీన్లో వెనకాతలో ఉన్న కొండని, పక్షుల్ని చూడండి. yes, see that రాక్షసస్. డిఫరెన్స్ కనబడిందా? ఇప్పుడు ఈ సీన్లోని బాణం వేస్తుంటే లైటింగ్ వచ్చింది చూడండి, కానీ మోడిఫై చేసిన దాంట్లో మాత్రం లైటింగ్ అలా రాదు. కావాలని చూడండి మీరే. ముందు సీన్లోని బాణం వదిలినప్పుడు పైనుండి లైటింగ్ రావడం అదంతా ఏం చూపించలేదు. మోడిఫై చేసిన దాంట్లో మాత్రం పైనుండి లైటింగ్ వచ్చి అది స్ప్రెడ్ అయినట్టు చూపించారు. సరే, ఇప్పుడు ఈ సీన్లో రావణాసుడు ర్యాంప్ వాక్ చేసుకుంటూ వస్తున్నాడు చూడండి. వెనకాల పక్షులు ఎగురుతున్నాయి కదా, అదే రాక్షసులు ఎగురుతున్నాయి కదా. మోడిఫై చేసిన దాంట్లో ఎలా ఉంటుంది మీరే చూడండి. రాముడు రాక్షసుల్ని చంపకముందే రాక్షసుల్ని CGIలో లేపేశారు. గ్రేట్. మొత్తానికి ఇది నేను ఆదిపురుషు సినిమా టీజర్ మోడిఫై చేయడానికి ముందు, మోడిఫై చేసిన తర్వాత నాకు ఈ డిఫరెన్సెస్ కనబడ్డాయి. మీకు ఏమైనా కనిపించుంటే కింద కామెంట్ చేయండి. ఓకే, బాయ్.